హాయ్ ఫ్రెండ్స్, మనం జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ జున్ను పాలు, ఇంకొక గ్లాస్ గేదె పాలు కానీ లేదా ప్యాకెట్ పాలు అయినా పర్వాలేదు. సేమ్ అదే గ్లాస్ క్వాంటిటీ తోటి బెల్లం కూడా తీసుకుంటాం. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా తీసుకోవచ్చు. షుగర్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ గ్లాస్కి కొంచెం వెలుతు పెట్టి తీసుకుంటాము. కానీ జున్ను పంచదారతో కన్నా బెల్లంతో తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు మనం కొన్ని యాలకుల పొడి అలానే కొంచెం మిరియాల పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు జున్ను చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ జున్ను పాలు యాడ్ చేసుకుంటాం. తర్వాత ప్యాకెట్ పాలు కానీ గేదె పాలు కానీ ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుంటాం. దాని తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేసుకుంటాం. చెప్పాను కదా, బెల్లం జున్ను అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మిరియాల పౌడర్ అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా అందులో యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగినంత వరకు కూడా కలుపుకుంటాము. ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ బెల్లం బాగా కరిగినంత వరకు కూడా బాగా కలుపుకుంటాం. బెల్లం కరిగాక కుక్కర్లో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ జున్ను పాలు గిన్నెని కుక్కర్లో పెడతాం. మట్టు పెట్టి మట్టు పైన అయినా పెట్టచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా గిన్నె పెట్టేసినా సరే ఏమీ అవ్వదు. ఇప్పుడు గ్యాస్ కట్టర్ తీసేసి కుక్కర్ మూత పెట్టేస్తాం. పెట్టేసి 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. 40 మినిట్స్ అయ్యాక మూత తీసేసి చెక్ చేసుకోవాలి. పాలు కానీ అంటుకోకపోతే జున్ను బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. జున్ను రెడీ. జున్ను వేడివేడిగా తినే కన్నా చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇన్ కేస్ కూలింగ్గా తింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.